అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ స్వాగతం. ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. సాయంత్రానికి దీని రిజల్ట్స్ కూడా రావచ్చు. ఒక పెక్యులారిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికే పడేటట్లున్నాయి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇవన్నీ కూటమి ఒక అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లన్నీ ఎన్డీఏ క్యాండిడేట్కి పోవటం సహజం. ఎటొచ్చి కొద్దిగా అంత న్యాచురల్గా లేనిది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మద్దతును ప్రకటించడం. న్యాచురల్గా లేదని కొంతమంది అనుకున్నా, నా దృష్టిలో అది చాలా న్యాచురల్ ప్రక్రియ. ఉండవల్లి గారైతే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఫైర్ అయినారు. ఇది ఎట్లా చేస్తావు, మొన్న నిన్ను ఓడించినటువంటి పార్టీకి నువ్వెట్లా ఓటేస్తావు, జైలుకు భయపడి చేస్తున్నావా అని ఆయన అన్నాడు. మరి జైలును పక్కన పెట్టినా కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ బీజేపీని సపోర్ట్ చేయటం అనేది చాలా న్యాచురల్ ప్రాసెస్గా నేను భావిస్తూ ఉన్నాను. కొద్దిగా ఇది బీజేపీ యాంగిల్లో ముందు అనలైజ్ చేసి ఆపైన వైఎస్ఆర్సీపీ యాంగిల్లో అనలైజ్ చేద్దాం. బీజేపీ ఈరోజు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పాలించింది. ఇంకో 5 సంవత్సరాలు పాలిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎన్నికలకు పోయినప్పుడు వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? నన్ను అడిగితే కాంగ్రెస్ను 100 కన్నా లోపుగా కంటైన్ చేయటం. ప్రాంతీయ పార్టీల గురించి బీజేపీ భయపడాల్సిన అవసరమే లేదు. తనంతట తాను 260, 270 కన్నా ఎక్కువ వస్తే మంచిదే. 250, 60కి తగ్గి 240, 30, 50 మధ్య ఉన్నా కానీ కాంగ్రెస్ 100 కన్నా తక్కువ ఉన్నదంటే బీజేపీకి అసలు ఆపేలేదు. ప్రాంతీయ పార్టీల్లో తనకు అనుకూలంగా ఉన్న పార్టీలను ఏ రాష్ట్రాల్లో అయితే ఆ పార్టీ ఎదుగుదల వలన మాకు సమస్య లేదు అనుకుంటారో అటువంటి ప్రాంతీయ పార్టీలతో జతకట్టి మళ్ళా అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. 260 కన్నా ఎక్కువ వస్తే ఇంకా ఇష్యూయే లేదనుకోండి. కాంగ్రెస్కు సమస్య ఏంది? ఎన్ని ఎక్కువ సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటుందో అంత త్వరగా కాంగ్రెస్ డిసెంటిగ్రేట్ అయిపోతుంది. సో కాంగ్రెస్కు ప్రధానమైన లక్ష్యం ఏంటంటే బీజేపీ మళ్ళా అధికారంలోకి రాకుండా కంటైన్ చేయడం. బీజేపీని అధికారంలో రాకుండా కాంగ్రెస్ కంటైన్ చేయాలంటే ఉన్న కొన్ని రాష్ట్రాలలో అవకాశం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్సీపీ బలహీనపడే కొద్దీ కాంగ్రెస్ బలమవుతుంది. అది వాళ్లకు తెలుసు. వాళ్ళు దాని ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ బలహీనమైతే మేము ఆ స్పేస్ను ఆక్యుపై చేద్దాం, ఆ స్పేసు న్యాచురల్గా మాది, ఆ స్పేస్ బీజేపీకి అవైలబుల్గా ఉండకపోవచ్చు, తెలుగుదేశానికి అవైలబుల్గా ఉండకపోవచ్చు అనేటటువంటిది కాంగ్రెస్ గేమ్ ప్లాన్. ఆ కాంగ్రెస్ గేమ్ ప్లాన్ను అమలయ్యేటట్టుగా చూడాల్సిన అవసరం బీజేపీకి లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రీజనల్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉండటం, వృద్ధి చెందటం, ఒక ఫోర్స్గా ఉండటం అనేటటువంటిది బ్రాడర్ బీజేపీ స్ట్రాటజీలో తప్పకుండా ఫిట్ ఇన్ అవుతుంది. సో ఆ రకంగా బీజేపీకి వైఎస్ఆర్సీపీని బలహీనపరిచి శత్రుత్వం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం వాళ్లకు లేదు. ఇది ఒక పాయింట్. రెండోది, వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి ఆలోచిద్దాం. వైఎస్ఆర్సీపీకి ఏ రోజైనా కానీ కాంగ్రెస్ న్యాచురల్ అల్లీ కాదు.
కాంగ్రెస్ ఎదుగుదల ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ బలహీనపడటం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ బలపడే విధంగా కూటమిలో భాగమయ్యి తనకు తాను దెబ్బకొట్టుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదు. కూటమి అలయన్స్కి ఎగనెస్ట్గా ఒక మేజర్ పొలిటికల్ పార్టీగా ఉంటూ అదేవిధంగా బ్రాడర్గా బీజేపీతో ఒక లెవెల్లో ఈక్వేషన్ మెయింటైన్ చేసుకుంటూ పోవటం అనేటటువంటిది వైఎస్ఆర్సీపీ మనుగడకు, సస్టెనెన్స్కు, రేపు అధికారంలోకి వచ్చే అవకాశానికి అదొక బేస్. దానిని వదులుకొని ఈరోజు ఇండియా అలయన్స్లో జాయిన్ అయ్యి పర్మనెంట్ శత్రుత్వం బీజేపీతో తెచ్చుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి ఉందా అంటే లేదు. కాబట్టి లోకల్ రాజకీయాలు ఎట్లా ఉన్నా జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయటం అనేది అన్యాచురల్ కాదు, న్యాచురల్ ప్రాసెస్. ఇది అక్కడ ఉన్నటువంటి లెటస్ సే కాంబినేషన్ ఆఫ్ పాలిటిక్స్లో ఇది చక్కగా ఫిట్ అవుతుంది. అదే తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో యాక్చువల్లీ బీజేపీ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒక స్ట్రాంగ్ మూమెంట్ను తీసుకొచ్చి బండి సంజయ్ని పెట్టి ముందుకు పోతున్న సమయంలో సడన్గా ఆ ధోరణిని మార్చి బీఆర్ఎస్తో అంత కాన్ఫ్రంటేషన్ లేదు అనేటటువంటి మెసేజ్ ప్రజల్లోకి పంపించటం వల్లనే ఇక్కడ కాంగ్రెస్ బలపడింది. లేకపోతే మొన్న ఎన్నికలలో బీఆర్ఎస్కు స్ట్రాంగ్ అపోజిషన్గా గనక బీజేపీ పనిచేసి ఉండుంటే మేబీ బీఆర్ఎస్ గెలిచుండేదేమో. బీఆర్ఎస్ గెలిచున్న ఒకటి మాత్రం ఇది కాంగ్రెస్ వీకన్ అయి ఉండేది. ఆ అపోజిషన్ స్పేస్ను బీజేపీ ఆక్యుపై చేసుకొని ఉండేది. వన్స్ బీఆర్ఎస్ బీజేపీ అపోజిషన్ స్పేసు పవర్ స్పేస్ను ఆక్యుపై చేసుకుంటే కాంగ్రెస్ మళ్ళీ ఎదుగుదలకు అవకాశం ఉండేది కదా. అదొక గోల్డెన్ ఆపర్చునిటీని పోగొట్టుకొని కాంగ్రెస్కి అవకాశాన్ని ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ను సపోర్ట్ చేద్దామా వద్దా అనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ బీజేపీకి. సపోర్ట్ చేసి బీఆర్ఎస్ బలపడి గవర్నమెంట్ స్పేసు, అపోజిషన్ స్పేసు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండిపోయిందంటే బీజేపీ ఎదుగుదలకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ను సపోర్ట్ చేయకుండా తను ఎదిగి కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా ఉండటమే తెలంగాణలో బీజేపీకి ఈరోజు సరైనటువంటి స్ట్రాటజీ కావచ్చు. బికాస్ ఒక మంచి స్ట్రాటజీని మిస్ అయినారు కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ బీఆర్ఎస్ను వీకెన్ చేసుకోవటం ద్వారా కాంగ్రెస్ ఎదుగుదలను ఇంకా అప్పుడు నియంత్రించే అవకాశం ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ అపోజిషన్ స్పేస్ను ఆక్యుపై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా తెలంగాణలో ఒక స్ట్రాటజీ, ఆంధ్రాలో ఇంకో స్ట్రాటజీ అమలు చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంది. అదే రకంగా తన మనుగడను, అస్తిత్వాన్ని, లాంగ్ టర్మ్ పార్టీ ఇంట్రెస్ట్ను పరిరక్షించుకోవటం కోసం కొంత కాన్ఫ్రంటేషన్తో, కొంత అడ్జస్ట్మెంట్తో బీజేపీతో పోవాల్సినటువంటి అవకాశం ఉంది. అవసరం వైఎస్ఆర్సీపీకి ఎంతైనా ఉంది. బీజేపీ మొదటి నుంచి కూడా వీలైతే పూర్తి మెజారిటీ, లేకపోతే 240-50 దగ్గర ఆగిపోతే మనకు సపోర్ట్ చేసే రీజనల్ పార్టీస్ ఎవరెవరు ఉన్నారు, ఏ రాష్ట్రాలలో మనం ఈరోజు బలపడటం అంత సాధ్యం కాకపోవచ్చు, అక్కడ వీళ్ళను కోఆప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక బ్రాడర్ స్ట్రాటజీతో అయితే పోతూ ఉండేది. 2019 ఎలక్షన్స్కు ముందు ఒక పాయింట్లో టీఎంకేతో కూడా అలయన్స్ ఉండే అవకాశం ఉండేదనేటటువంటి మెసేజ్ ఒకటి బీజేపీ పంపించింది. ఆ రోజుల్లో మోడీ గారు పోయి కరుణానిధి గారిని కలిసి, ఇంకా ఆయన బతుకున్న టైంలో కలిసి ఒక చిన్న ఫీలర్ అయితే వదిలాడు. బట్ సబ్సిక్వెంట్గా దానికి అవకాశం రాకపోలేదు. ఇప్పుడు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏఐడిఎంకే సరిగానే కలిసి వచ్చిందంటే బీజేపీ ఏఐడిఎంకే అలయన్స్ చక్కగా ముందుకు పోయేటటువంటి అవకాశం తమిళనాడులో ఉంది. బట్ ఆంధ్ర పరిస్థితిలో మాత్రం ఈ పర్టికులర్ కాంబినేషన్ ఈ షార్ట్ రన్లో ప్లే అవుట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఆ బ్రాడర్ కాంటెక్స్ట్లో వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి డెసిషను న్యాచురల్గానే అవుపిస్తున్నది, కానీ ఉండవల్లి గారు భావించినట్టుగా అన్యాచురల్గా అయితే లేదు నాకు. థ్యాంక్ యూ.